ఏంటో మా బాబు, చెడ్డీ చిరిగినా నా నడ్డి విరిగినా ఏది పట్టించుకోడు. ఛీ, నా చెడ్డీ చిరిగిన బతుకు నేను. అమ్మా అమ్మా, నాకు సూది దారం ఇవే అమ్మా. ఎందుకురా నీకిప్పుడు సూది దారం? గుడి దగ్గర పూలు కుట్టుకుందామని. ఆపరని ఎండాకాలంలో ఎండిన ఆకుల్లాంటి జోకులు. ఇప్పుడే చెమటకి చిరాకుగా ఉంది, మళ్ళీ నీ గోలొకటి మధ్యలో. ఏం లేదే అమ్మా, నా చెడ్డీ చిరిగిపోయింది, కొంచెం కుట్టుకుందామని. ఎలాగో నాన్న చెడ్డీ కొనడానికి కూడా ఏదో వడ్డీ కట్టాలి అన్నట్టుగా మాట్లాడతారు. అందుకే కొత్తది అడగడం ఎందుకని పాతది కుట్టుకోవడమే మేలనిపించి. ఏమేవ్, ఏం చేస్తున్నాడా రాజుగారు? చిరిగిన చెడ్డీకి మరమ్మతులు చేసి కుట్టుకుంటున్నాడు. అలాగే వీధిలో అందరివి కుట్టొచ్చు కదా, పాకెట్ మనీ అయినా వస్తది. ఏంటి, వీధిలో ఆడవాళ్ళందరి జాకెట్స్ కుట్టి నా పాకెట్స్ నింపుకోవాలా? అలాగైతే ఓ మిషన్ కొనివ్వండి నాన్న. ఏదో సరదాగా అన్నాను లేరా నాన్న, అయినా కిందటి సమ్మర్లోనే కదరా కొన్న ఆ చెడ్డీ. మీరీ చెడ్డీ కొన్నది కిందటి సమ్మర్కి కాదు, అప్పుడెప్పుడో నా చిన్నప్పటి సమ్మర్కి. ఓహో, ఓజోన్ పొరే చినిగిపోతుంది, ఇంకా నీ చెడ్డీ ఎంత? అయినా చెడ్డీ అన్నాక చిరగడం, సబ్బు అన్నాక కరగడం కామనే కదరా. ఈ చిరిగిన చెడ్డీతో బయటికి పోతే అందరూ కలర్ ఫోటోలు దిగుతారు, అప్పుడు మనకున్న పిసరంత పరువు కూడా పోద్ది. అది కూడా కామనే అనండి, అలాగేనా? సర్లేరా బాబు, ఏదో బండిలో దొరికే చెడ్డీ కొనిస్తానులేరా బాబు. ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. కొన్నది ఏదో మంచి బ్రాండ్ కొంటే కొంతకాలమైనా పనిచేస్తది, లేదా 2-3 నెలలకే చిరిగిపోద్ది. సరే పదరా బాబు, కొంటా కాని. యాహూ! ఎందుకురా అరిచావు? వాడి ఆనందం వాడిది. బాగా చెప్పావే అమ్మా. నాన్న చెడ్డీ కొనిస్తా అంటే ఆర్సీబీ కప్పు కొట్టినంత హ్యాపీగా ఉంది. అంతే అంటావారా? అంతే నాన్న, ముందు నువ్వు పద. ఏంట్రా షాప్ ఇంత పెద్దదుంది? షాప్ పెద్దదే గాని అందులో రేట్లు పెద్దగా ఉండవులే నాన్న. ఏం కావాలి సార్? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ ఉందా బాబు? ఉంది. ఒక అండర్వేర్ కొంటే ఒక అండర్వేర్ ఫ్రీ. అది కాదు బాబు, చెడ్డీలు బాబు. చెడ్డీలంటే చిల్డ్రన్ వేర్ లో ఉంటాయి. అది కాదురా నాయనా. నాన్న, నీకు తెలియదులే గాని ఆగు. భయ్యా, మంచి షార్ట్స్ చూపించండి. ఎండాకాలంలో వేసుకుంటే ఏసీలో ఉన్నట్టుండాలా. అంటే ఇప్పుడు చెడ్డీలో ఏసీ పెట్టించమంటావా ఏంటి? అంటే చల్లగా ఉండాలని నాన్న. ఓహో సార్, బాక్సర్. అది లోన వేసుకునే చెడ్డీ కదరా రాజు. నాన్న, దాని లోపల వేసుకునే చెడ్డీ అనరు, దాన్ని బాక్సర్ అంటారు. అంటే అది వేసుకొని నువ్వు బాక్సింగ్ చేస్తావా ఏంటి? అబ్బా నాన్న, అది దాని మోడల్ పేరు నాన్న. ఓహో అలాగా, ఎంతంటాడు? హౌ మచ్ దిస్ బాక్సర్? ఈచ్ వన్ 700 సార్ ఓన్లీ. ఓహో, ఎంతన్నాడ్రా? అంటే 700 అంట నాన్న. 2-3 అనుకున్నాడేమోరా. ఆడు చెప్పింది ఒక్కదానికే. ఒరేయ్, నీ సైజుకి ఆ రేట్లో 2 జీన్స్ ప్యాంట్లు వస్తాయిరా. నాన్న, అది బ్రాండ్ నాన్న, నీకు తెలీదు. నాకు తెలియదులే కాని దేనికైనా డబ్బే బ్రాండ్ రా. అదే ఉంటే నువ్వు ఏం వేసుకున్నా బ్రాండేరా. ఈ బ్రాండు ఆపి కొంటావా కొనవా? ఏరమాయా, ఎక్కడున్నావురా? నేను షార్ట్లో యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నాను రా. అలాగొచ్చారా మన జంక్షన్ కి? ఓకే. ఏరా రాజు, మీది నాన్న నీకు చిన్న డ్రైవర్ కొనగానే స్టేటస్ పెట్టేశావు. అదేరా వాడి స్టేటస్. అయినా అందులో ఏముందిరా గొప్ప? నా దగ్గర 4 ఉన్నాయిరా జాకీలు. రేయ్, నీ దగ్గర ఉంది కాబట్టి దాని విలువ నీకు తెలీదు, నా దగ్గర లేదు కాబట్టి నాకు తెలుసు. చిన్నప్పుడు బ్రహ్మానందం గారు చెప్పిన సూక్తి గుర్తుందా? రే సులేమాన్, ఇందాక ఏమన్నావురా? డ్రాయరు రక్షిత అన్నారు. అలాంటి డ్రాయర్ ని పట్టుకొని ఏముంది గొప్ప అంటావురా? అయినా నువ్వు వేసుకుంది డ్రాయర్ కాదు కదరా, బాక్సర్. ఆ డ్రాయర్ కి బ్రదరేరా ఈ బాక్సరు. ఆపరండి బాక్సరు, బాక్స్ ఆఫీస్ లిస్టు. పదండ్రా, మనమందరం చెడ్డీలు వేసుకొని సెల్ఫీ దిగుదాం. సరేరా, బాయ్, గుడ్ నైట్. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం. రాత్రిలు అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ చెప్పారు. ఏంటో ఈ ఎండాకాలమే వస్తారు ఈ చెడ్డీ గ్యాంగులు, బనీన్ బ్యాచ్లు. ఏవండి రండి, మేడ మీదకి బొంతలు తీసుకెళ్ళాలి.
ఉండవే, ఆ బొంతలోనే కట్టేసి కింద పడేస్తారు వాళ్ళొస్తే. ఎవరండి వాళ్ళు? ఆ మా చుట్టాలే, మా అమ్మ తరపు బంధువులు. ఓహో అలాగా. ఓసిని ముఖానికి పాన్స్ పౌడర్ కొట్ట, మన కళ్ళల్లో కారం కొట్టి మన దగ్గర ఉన్న మొత్తాన్ని మూట కట్టి తీసుకెళ్లిపోయే వాళ్ళే వాళ్ళు. అయినా మన దగ్గర ఏమున్నాయని మన ఇంటికొస్తారు? అలా అంటావేంటే నువ్వు? మన దగ్గర ఎంత ఉందా అని జనాభా లెక్కల వాళ్ళలాగా లెక్కలు రాసుకొని పోరే. మన దగ్గర ఎంత ఉన్నా దోసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ కర్మగాలి మన ఇంటికొచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళిపోవడమే కాని ఏం లాభం ఉండదులేండి. అలా అనుకోకే భాగ్యం, ఉత్తిన వచ్చింది ఏదైనా ప్రసాదమే. ఇలా భయపడుతూ కూర్చుంటే పనవ్వదు గాని ఆల్అవుట్ అయిపోయింది, వెళ్ళి తీసుకురండి. ఏంటి ఈ టైంలో నేను బయటికి వెళ్ళి ఆల్అవుట్ తేవాలా? వచ్చే తోవలో నన్ను డక్అవుట్ చేస్తారే ఆ చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు. అలాగైతే ఈ పూటకి దోమలతో పొడిపించుకోండి. చెడ్డీ గ్యాంగ్ చేతిలో చావడం కంటే చేతులతో దోమల్ని చంపుకోవడం బెటరే. దోమలు కుడుతున్నాయి, పొగ పెడతాను. ఏవండి లేవండి, ఆల్అవుట్ తండి. కనీసం జట్కాయనన్నా తీసుకురండి. దోమలు నన్ను తందూరిలా తినేస్తున్నాయి. నిన్ను తందూరులా తిన్నా కబాబులా కొరికేసినా నేను వాళ్ళకు దొరకను. ఎవడైనా వెళ్తే బాగున్ను. రే రాజు. ఏం నాన్న? రేయ్, దోమల కోయిలు పట్టుకురారా. ఏంటి రాజుగాడా? వాడి మొహం వాడేం తెస్తాడు? నేను తెస్తానే అమ్మా. ఎదవ బొజ్జేసుకొని తేజ సజ్జలాగా బిల్డప్ల డైలాగులు కొట్ట మాకు. స్పీడ్గా నీకు కావాల్సింది తెస్తా, నీకిస్తా, ఎల్లొస్తా. ఇదిగో అమ్మా. ఎందుకమ్మా నాన్న అంతలా భయపడుతున్నారు? అదే ఏదో చెడ్డి గ్యాంగ్ అంటారా, ఊర్లోకొచ్చి దోచుకుపోతారంట. అడ్డం వస్తే అడ్డంగా నరికిపోతారంట. వాళ్ళు ఆది సినిమాలో ఎన్టీఆర్లు అయితే నేను దేవరా సినిమాలో ఎన్టీఆర్ అయిపోతా. ఏమోరా, నాకు తెలీదు. ఈ ఊర్లో వాళ్ళంతా భయంగా ఉన్నారురా. ఏదో గ్యాంగ్ అంటే వచ్చి దోచుకొని పారిపోతారంట. మన ఊరిని మనమే కాపాడాలరా. అబ్బా, పడుకోకుండా ఏంట్రా ఈ పెంట? పడుకోరా, ప్రశాంతంగా పడుకో. జనాలు అంతా ఆపదలో ఉంటే నువ్వు హ్యాపీగా పడుకుంటావా? నీకు బాధ్యత లేదా? మనమే సైన్యం కావాలి, కాపలా కాయాలి. నాతో వచ్చేదెవరు? నేను 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 అరే, ఆ చెడ్డీ గ్యాంగ్ ఏమో గాని మన చెడ్డీ కింద ఉన్న పిక్కల్ని కుక్కలు ముక్కలు ముక్కలుగా చేసి తినేలా ఉన్నాయి. అదేమి కాదులేరా, నీకు కరిస్తే మళ్ళీ అది వేరే వాళ్లకు కరవదులే. ఏరా అలా అన్నావు? అంటే ఆ కుక్క విడిని కరిచాక చచ్చిపోద్ది కదా. అది నిజమేరా. ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. ఆహా, లుంగి కట్టుకొని సెంటర్లోకి వస్తే సెంట్రల్ ఏసీలో ఉన్నట్టుంది. సమ్మర్లో సమ్మగా, కంఫర్ట్ కి కమ్మగా. ఆహా, లుంగి లెక్కే వేర్లే. లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్సే. ఏంటి మాస్టర్ గారు, ఏంటి లుంగితో తిరుగుతున్నారు? అయినా ఇప్పుడు షార్ట్స్ కదా ట్రెండ్. అదా, లుంగిలో ఉండే మజానే వేర్రా, మీకు తెలీదు. మాకు తెలియదులేండి, మీకు తెలిస్తే చెప్పండి మాస్టర్. లుంగీ కోసం ఒక కవి ఏమన్నాడో తెలుసారా? బట్టలందు లుంగీ లెక్కే వేరయ్యా. విశ్వేశ్వర శర్మ లుంగీ వేయకపోతే మీ కర్మ. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారా? అది అర్థం కాకే కదరా ఏం చెప్పారా అని మళ్ళీ అడిగా. అయినా మీరేంట్రా ఆర్డర్లో వెళ్తున్నారు, బార్డర్లో సైన్యంలాగా? కరెక్ట్ గా చెప్పారు సార్. అంటే మన ఊర్లో చెడ్డీ గ్యాంగ్ వచ్చిందన్నారు. అందరూ భయంగా ఉంటున్నారు. అందుకే వాళ్ళకి ధైర్యం కోసం తిరుగుతున్నాం. చాలా మంచి పని చేస్తున్నారా. నేను మీతో జాయిన్ అవుతా. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి మాస్టర్ గారు. ఏంటవి? మాతో కలవాలంటే మీరు కూడా చెడ్డీ తొడుక్కొని రావాలి. ఇంకా చాలరా అబ్బాయిలు, ఈ రోజుకైతే ఎవడు రాలేదు కాబట్టి పడుకోండి, రేపు లెగుద్దాం.
The next day. రేయ్ పదండ్రా స్టేషన్ కి పదండి. ఏం జరిగింది సార్? మేమేం ఎందుకు నేరం చేశాం తీసుకెళ్తున్నారు? సార్? మమ్మల్ని మేమేం ఎందుకు నేరం తీసుకెళ్తున్నారు? చేశాం సార్? చెప్పండి సార్, చెప్పండి సార్. పదండ్రా స్టేషన్ కు ముందు. సార్ సార్ నేనేం నేనేం చేశాను చేశాం సార్? ఏమైంది చెప్పండి సార్. చెప్పండి సార్. పదండి. మేమేం చేశాం సార్? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ వీడియో చూడండిరా. అబ్బా సార్ లైక్ కొట్టండి సార్. లైకులు కొట్టాలా? లాఠీతో కొడతారా? అయ్యా అయ్యా నేను పెద్ద ముండవాణ్ణి, కాస్త నెమ్మదిగా కొట్టండి సార్ ప్లీజ్. అయినా నువ్వు పెద్దవాడివై ఉండి నువ్వేలా చేస్తావా? నిన్ను సార్ ఇక్కడ పిల్లలకి పెద్దలకి వేరేగా ఏముండవు, అందరికి సామాజిక న్యాయమే. ఇది చాలా అన్యాయం రా. అయినా నా పాటికి నేను గాలికి వస్తే నాతో చెడ్డీ వేయించి నా చీటీ చిరిగేలా చేశారు కదరా. సార్ అయినా మేం జనంకి మంచి చేద్దామనుకున్నాం, కానీ ఇలా జరిగింది. సార్ ఒకసారి వీడియో చూపించండి సార్. ఏరా బాబు అంత బాగా నచ్చిందా? చూపించండి బాబు ప్లీజ్. ఇదిగో. ఆ ఫుటేజ్ లో ఉంది మా ఫుట్వేర్ కాదు సార్, ఆ షార్ట్స్ మావే. కానీ ఒకసారి మా ఇన్స్టా స్టోరీ చూడండి. సారీరా, మీ అమ్మ నాన్నల్ని తీసుకొని రండి. ఏంటి సార్, మా వాళ్ళు రాత్రంతా ఈ ఊర్లో తిరగటం వల్లే మేమంతా ప్రశాంతంగా పడుకున్నాం. మీరు చేయవలసిన పని మా కుర్రాళ్ళు చేశారు. సారీరా, మిమ్మల్ని తప్పుగా పట్టుకొచ్చాను. ఈ వీడియోకి లైక్లు ఎక్కువగానే వస్తాయరా. ఎందుకురా? ప్రతిసారి మీ నాన్న చేతులు దెబ్బలు తినేవాళ్ళం కదరా, ఈసారి మీ నాన్న పొగిడేశాడు అందుకు. మీరు చేసిందైతే చాలా మంచి పని. సూపర్ రా, గుడ్ జాబ్. చాలా థ్యాంక్స్ సార్.